బంగారం కొనాలనుకుంటున్న వారికి అలర్ట్. దీపావళికి ధరలు తగ్గుతాయా? నిపుణుల అంచనా ఇదే. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగ డిమాండ్, మెరుగైన జీఎస్టీ రేట్లు భారతదేశంలో బంగారం కొనుగోలును పెంచుతాయని మీరే అసైడ్ మ్యూచువల్ ఫండ్స్ అంచనా వేస్తోంది. అయితే ధరలు ఔన్స్కు 3,500 నుంచి 3,600 డాలర్లు దాటితే డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర రికార్డు స్థాయిని తాకాయి. అయితే మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒక నివేదికలో రాబోయే పండుగ డిమాండ్, సాంస్కృతిక డిమాండ్, మెరుగైన జీఎస్టీ రేట్లు ఇండియాలో బంగారు ఆభరణాల కొనుగోలును పెంచవచ్చని పేర్కొంది. ఇండియా, చైనా ఆభరణాల డిమాండ్లో గణనీయమైన పాత్ర పోషిస్తాయి. మొత్తంలో 50% పైగా వాటాను కలిగి ఉన్నాయి. వినియోగదారుల వ్యయం, ప్రోత్సాహకాలు పెరగడం కూడా చైనా నగరాల్లో ఆభరణాల కొనుగోలును పెంచవచ్చని నివేదిక పేర్కొంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ నివేదిక ఒక హెచ్చరికను కూడా చేసింది. బంగారం ఔన్స్కు 3,500 నుంచి 3,600 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, అధిక ధరలు కొనుగోలుదారులను వెనుకడుగు వేసేలా చేస్తాయని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. అయినప్పటికీ భవిష్యత్తులో బంగారం ప్రస్తుత స్థాయిల కంటే పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఒకవేళ అధిక ధరల కారణంగా డిమాండ్లో తగ్గుదల కనిపిస్తే ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుంచి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం అంతర్జాతీయ బంగారం ఆగస్టు 2025లో దాని అద్భుతమైన పనితీరును కొనసాగించింది. ఇది నెలకు ఔన్స్కు 3,424 డాలర్ల మధ్య ముగించింది. ఇది మునుపటి నెల కంటే 3.9% పెరుగుదల. సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 31% కంటే ఎక్కువ లాభం. మార్కెట్ డేటా ప్రకారం బంగారం ధర ఇప్పుడు ఔన్స్కు 3,700 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా రికార్డు స్థాయిలో ఉంది. WGC ప్రకారం ఆగస్టులో బలహీనమైన US డాలర్, బంగారు ఆధారిత నిధులలో పెట్టుబడి పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. సెప్టెంబర్ ప్రారంభం నుంచే పరుగులు పెట్టిన పసిడి రేట్లు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇది కొద్దిపాటి ఉపశమనం కలిగించినప్పటికీ బంగారం ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులో లేని ధరల వద్దే ట్రేడ్ అవుతోంది. అయితే గత 2 వారాల్లో బంగారం ధరలు కాస్త తగ్గి కాస్త రిలీఫ్ ఇచ్చాయి. అయితే భవిష్యత్తులో ధరల కదలికపై మరింత స్పష్టత వచ్చే వరకు కొనుగోలుదారులు వేచి చూసే అవకాశం ఉంది. పండుగలు, వివాహాల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరల తగ్గుదల కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు.